మైదా మైదా గోధుమ షుగర్ ఓవెన్ ఆయిల్ ఇవేమీ వాడకుండా కేక్ని ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? అయితే ఈ విధంగా నేను చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు అచ్చం అసలు బయట కొన్న దాని కేక్ కంటే కూడా చాలా అద్భుతంగా, చాలా స్పాంజిగా చాలా బాగా వస్తుందండి. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు బాలామృతం పిండి, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా బాలామృతం పిండి, ఆ బాలామృతం పిండితోని కేక్ చేసుకుందాము. 1 కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్పే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండిని మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి. మెత్తగా బాగా మిక్స్ చేయండి. మన కేక్ చేయడానికి యూజ్ అయ్యే పిండిలాగా బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలా ముద్దలాగా చేస్తే ముద్దగా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒకవేళ మీకు మెత్తగా రాలేదంటే మీరు జల్లించుకోవచ్చు. నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను జల్లించుకోకుండా. ఇలా మిక్సీ పట్టేసుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఈ పిండిలో ఇప్పుడు మనం ఇంకేమీ వేయట్లేదండి. నేను చూడండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం కేక్ మిశ్రమాన్ని ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. గరిటెతోని కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ గరిటెతోని కలుపుకుంటూ కేక్ మిశ్రమం ఎలాగైతే ఉంటుందో అలాగే మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఉండలు అనేవి లేకుండా ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేయండి గరిటెతోటి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. చూడండి ఇలా మొత్తం అస్సలే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా కలుపుకుంటే కొంచెం చిక్కగా అనేది వస్తుంది పిండి. చూడండి ఈ టెక్స్చర్లో రావాలి. ఇలా వచ్చిన ఈ పిండిని ఇప్పుడు మనము కేక్ చేయడానికి ఏదైనా బౌల్ కానీ గిన్నె కానీ తీసుకోండి. తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రబ్ చేసుకోండి. ఆయిల్ వేసుకొని రబ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ ఈ మిశ్రమం అనేది కింద బౌల్కి అంటకుండా ఉండడానికి ఏదైనా పిండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ బియ్య పిండి కానీ ఏ పిండి ఉన్నా పర్వాలేదు, పిండి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న దీంట్లో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూనే కేవలం 1 టేబుల్ స్పూనే ఆయిల్ వాడుతున్నాను. ఇక్కడ వాసన లేని ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ వాడండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ బౌల్లో మిశ్రమాన్ని వేసేసేయండి. ఆ ఆయిల్ కూడా ఎందుకంటే కేక్ అనేది కొంచెం ముద్దగా రాకుండా స్పాంజీ లాగా రావడానికి కొంచెమే 1 టేబుల్ స్పూన్ అంతే వేసుకున్న తర్వాత ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కింద కొట్టేసేయండి. ఆ బౌల్ని తీసుకొని కిందకి ఇలా కొడుతూ ఉంటే మొత్తం బబుల్స్ ఉన్నా కూడా పోతుంది. కేక్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ లేదా గిన్నె లేదా మీ దగ్గర కుక్కర్ ఉన్నా పర్లేదు, అందులో ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఇది ఆల్రెడీ వాడిన సాల్ట్ కాబట్టి ఈ కలర్లో ఉంది. లేకపోతే మీరు కింద చిన్న బౌల్ పెట్టుకొనైనా పైనుంచి కేక్ మిశ్రమం బౌల్ పెట్టుకోవచ్చు.
ఇలా ఉప్పు వేసేసుకొని పైన ఈ బౌల్ని పెట్టేసి మూత పెట్టేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లోనే, కేవలం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఏదైనా టూత్ పిన్ లేదా ఇలా చాకు తీసుకొనైనా కేక్లో ఇలా గుచ్చేస్తే మనకు ఆ మిశ్రమం అంటకుండా వస్తే కుక్ అయిపోయినట్టు. ఒకవేళ అంటినట్టయితే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉంచండి. చూడండి చాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా అంటకుండా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. పైనుంచి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ కేక్ చుట్టూ మొత్తం ఆ బౌల్కి అంటుకోకుండా రావడానికి ఇలా మొత్తం కత్తెరతో ఒకసారి తీసేసేయండి నీట్గా. తర్వాత ప్లేట్ పైన ఇలా బోర్లించేసేయండి. బోర్లించేసి పైనుంచి ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి కేక్ అనేది ఫ్రంట్ సైడ్ తిప్పుకుందాము. చాలా చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటుందండి కేక్. ఇందులో బెల్లం వేసాం కాబట్టి హెల్దీ కూడా. ట్రై చేసి చూడండి, మీరైతే వదలరండి. ఒక్కసారి తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులోని మనం వేరే ఏ పదార్థాలు కూడా కలపలేదు కదా, ఓన్లీ బాలామృతంతోనే హెల్దీగా చేసేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి.